బీఆర్ఎస్ పాలనతో రాష్ట్రం ఆగమైందన్నారు మంత్రులు భట్టి, ఉత్తమ్. గత సర్కార్ చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో సివిల్ సప్లై శాఖలపై మంత్రులు భట్టి, ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. 2014కు ముందు ప్రభుత్వాలు సివిల్ సప్లైకు నిధులు ఇచ్చేవి అన్న మంత్రులు కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సప్లై శాఖపై 58,000 కోట్ల భారం పడిందన్నారు. ఇట్లా పంపింగ్ చేయొచ్చు, ఆన్ ఆఫ్ చేయొద్దు, ఇప్పుడు నడపాలి. ఇవంతా నాలెడ్జ్ అసలు ఆ బ్యారేజ్ కట్టినప్పుడు ఉంటే పెట్టుండే కదా. ఇప్పుడు అయిపోయి నష్టపోయినాక అది మొత్తం కూలిపోయినాక చెప్తే ఎట్లా? ఓకే, అసలు ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మేము ఎందుకు కాషియస్ గా స్టెప్స్ ఇస్తున్నామంటే అది డ్యామేజ్ ఓన్లీ బ్లాక్ 7 ఇంకా ప్రతిమ బ్లాక్ కూడా డ్యామేజ్ ఉందా అని అది ఎట్లా చేయాలి? ముందు డీవాటరింగ్ చేయాలి, లోపలికి తవ్వాలి, ఫైండ్ అవుట్ చేయాలి, కొంచెం ఎక్స్పర్ట్ రావాలి. సో ఇట్స్ ఎ టైం కన్స్యూమింగ్ అఫేర్. సిమిలర్ డ్యామేజెస్ టు అన్నారం బ్యారేజ్. నాకున్న ప్రాథమిక రిపోర్ట్స్ అయితే డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ లో దేర్ హస్ బీన్ క్రిమినల్ 100,000 కోట్లు ఈ రాష్ట్రానికి నష్టం జరిగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సీరియస్ పనిష్మెంట్ ఉండాలని చెప్పి మేము చర్యలు తీసుకుపోతున్నాము. మీరు కట్టిన, నేను ఒకటి చెప్తే మీకు, ఎలక్షన్స్ లో నేను నుంచి పోటీ చేసిన. మరి ఆనాడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ ఎవరు వచ్చిన ప్రచారానికి అసలు నాగార్జున సాగర్ ఇడగట్టినది వీళ్ళు, నాగార్జున ఆడగడితే బాగుండు, ఆడుంటే ఇంకా ఆయకట్టు ఎక్కువ ఉండు అని. మేమేమో అంటే అరే నాగార్జున సాగర్ 60 ఏళ్లు గట్టిగా ఉండి నీళ్లు వస్తున్నాయి, మీరు 3 ఏళ్ల కింద కోల్పోయే మేడిగడ్డ మీద మాట్లాడే చెప్పినాం. అంటే అనదర్ రిమార్కబుల్ థింగ్ మీరు నోటీస్ చేయాలేంటంటే 21 అక్టోబర్ ఇది కూలిపోయిందండి. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసినారు. అసలు దాన్ని తప్పుదారు పట్టించే విషయం ఏంటంటే అదేదో టెర్రరిస్ట్ లో, ఎక్స్ట్రీమిస్ట్ లో ఏదో బాంబు పెట్టిందని ఒక రూమర్ క్రియేట్ చేసినారు. మిడ్ మానేరు వాళ్ళు కట్టింది కాదు, ఆ తర్వాత ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాంతే కెనాల్ వాళ్ళు కట్టింది కాదు. ఏంది అందులో ఉంది? ఏముంది? ఇదే కదా. ఈ మూడింటికి కూడా ఏం చెప్పారు వాళ్ళు? డ్యామ్ సేఫ్టీ అథారిటీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? ఇట్స్ నాట్ ప్రాపర్లీ ప్లాన్. ఆ ప్లానే జరగలేదు. పోనీ ఏమైనా ప్లాన్ చేసుంటే దానికి అనుగుణంగా డిజైన్ కూడా చేయలేదు. పోనీ ఏమైనా డిజైన్ చేస్తుంటే ఆ డిజైన్ కి అనుగుణంగా కన్స్ట్రక్షన్ చేయలేదు. 3 స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు డ్యామ్ సేఫ్టీ. వాళ్ళు ఇచ్చి ఏమన్నారు? ఇది ఒక్కటే కాదు, దీంతో పాటు పైన ఉన్నటువంటి అన్నారం, సుందేలు కూడా ఎట్లా కట్టారు కాబట్టి అవి కూడా ఇంతే ప్రమాదంలో ఉన్నాయని చెప్పిపోయారు. కాళేశ్వరం ఉన్నాయి ఆ 3 కదా, ఆ 3 అది అందులో ప్రమాదం ఉన్నాయని చెప్పారు. సరిపోయింది కదా. ఇంకొకటి, ఈ డబ్బులన్నీ ఎవరు? అందరే కదా, మనందరే కదా. రాష్ట్రం తెచ్చుకుంది 2 నెలల